నాకైతే అనుమానంగానే ఉందమ్మా. రాత్రేమో నిన్ను తీసుకెళ్ళమన్నాడు, ఇప్పుడేమో ఇది. ఏదోలే అన్ని సర్దుకున్నాయని సంతోషపడుతుంటే మళ్ళీ ఇదొకట. అమ్మా, నువ్వు అనవసరంగా ఆయన అనుమానిస్తున్నావు. నా చెవులతో నేను వింటే అది అనుమానం ఎలా అవుతుందే పిచ్చిదానా? చెవులతో వినేదే అనుమానం. కళ్ళతో చూసి అప్పుడు చెప్పు, నమ్ముతాను. ఆయన్ని నేను కళ్ళతోనే కాదు, మనసుతో కూడా చూస్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఆయన నాకు అన్యాయం చెయ్యరు చెయ్యరు చెయ్యరు. ఇది పూర్తిగా అల్లుడు మాయలో పడిపోయింది. ఇక దానంతటది తెలుసుకుంటే తప్ప ఎవరు ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేదు. ఏంటి కార్తికేయ జీవితం? పాపం వాడెవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. తనలో తానే కుమిలిపోతున్నాడు. ఒక రకంగా దీనికి కారణం నేనే. ఆ రేఖ మంచిది కాదని జగదీశ్వరి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించి ఆ రేఖను కూడా మూర్ఖురాలను చేశానే. నేనలా చేయకుండా ఉంటే ఈ రేఖ ఇలా ప్రవర్తించేది కాదు కదా. ఆగవే ఓల్డ్. ఏంటి ఓల్డ్ అన్నందుకే అంత కోపమా? ఇంకా సంతోషించు. ఆగవే ముసల్దానా అన్లా. నా మాట వింటే ఇలా ఓల్డ్ అనిపించుకోకుండా గోల్డ్ అనిపించుకునేదానివి. అడ్డు తప్ప వెళ్ళాలి. ఎన్నిసార్లు అంటారే అందరూ అడ్డు తప్పుకో అని. తప్పుకోడానికి నేనేమైనా మెంటల్ దాన్లా కనిపిస్తున్నానా? ఆగు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అక్షర నాటకం ఆడుతుంది అని. అది నమ్మకపోగా నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నావు. పోనీలే, మా అత్తే కదా. గ్యాస్ సిలిండర్లు కిరసనాయిలు పోసి కోడల్ని తగలబెడుతున్న అత్తలున్నారు. నన్ను దెబ్బే కదా కొట్టింది అని ఊరుకున్నాను, సరిపెట్టుకున్నాను. మళ్ళీ చెప్పాను, వినిపించుకోలా. వినిపించుకోకపోగా దాన్ని నెత్తిన పెట్టుకున్నా. ఇప్పుడు చూడు, నీ కొడుకు నా మీద అక్షింతలు చల్లి ఆశీర్వదించాడు. రేపు నాతో హ్యాపీగా కలిసుంటాడు. అవును రాజేశ్వరి, నేను చెప్పేవన్నీ నిజాలే. నీకేమో అవన్నీ అబద్ధాలుగా కనిపించి పట్టించుకోవట్లేదు. అక్షర నాటకం ఆడుతున్నది నిజం, నీకేమో అబద్ధం అనిపించింది. అక్షర నీకు సంతాన లక్ష్మిలా కనిపించి నిన్ను మోసం చేసింది అన్నాను, అబద్ధం అన్నా. అది నువ్వు నమ్మలా. అవన్నీ నమ్మకపోయినా